గబ్బా టెస్ట్ డ్రా అయింది అనేది పెద్ద హెడ్లైన్ కాదండి, అంతకన్నా పెద్ద హెడ్లైన్ వన్ ఆఫ్ ద మోడర్న్ డే గ్రేట్స్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫ్యాబులస్ క్రికెటర్, ఫ్యాబులస్ అంటే ఫ్యాబులస్, రిమార్కబుల్, అసలు యాడ్జెక్టివ్స్ దొరకట్లేదు తన ఇంపాక్ట్ ఎంత ఉందో చెప్పాలంటే. టీమిండియా టెస్టుల్లో హోమ్ డామినెన్స్కి వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ రవిచంద్రన్ అశ్విన్. టెస్ట్ కెరీర్లో 537 వికెట్లు తీశాడు. జాయింట్ సెకండ్ 5 వికెట్ హాల్స్ ఎక్కువ ఉన్న లిస్ట్లో జాయింట్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. ఇండియాకి ఎక్కువ వికెట్లు తీసిన దాంట్లో కూడా సెకండ్ ప్లేస్ అనిల్ కుంబ్లే తర్వాత. కానీ 2 మాటలు గుర్తొస్తాయి అశ్విన్ గురించి: యోధుడు, నిత్య విద్యార్థి. ఎప్పటికప్పుడు తన స్కిల్స్ని మెరుగుపరుచుకుంటూనే ఉంటాడు. యాక్షన్ మారుస్తాడు, క్యారమ్ బాల్ నేర్చుకుంటాడు, లెగ్ స్పిన్ వేస్తాడు. ఇలాగ నిత్య విద్యార్థి. యోధుడు అంటే సిడ్నీ టెస్ట్ గుర్తుంటుంది. అశ్విన్ విహారీతో కలిసి గాయం బాధపడుతున్నా సరే మనకి ఆ మ్యాచ్ డ్రా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంతేకాదు, ఫ్యామిలీ కన్నా టీం ముందు అని చెప్పే యోధుడు. అంతటి ఫ్యాబులస్ కెరీర్ సెలబ్రేట్ చేసుకుందాం. అశ్విన్కు సెకండ్ ఇన్నింగ్స్లో మంచి విషెస్ తెలియజేద్దాం.